ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఐలాండ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం రోజు వేల సంఖ్యలో వాహనాలు తిరుపతి మహానగరానికి విచ్చేస్తూ ఉంటాయి. ఇది కాక నగరంలో వేల సంఖ్యలో వాహనాలు తిరుపతి నగర రోడ్లపై నిత్యం తిరుగుతూ ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ వారు ప్రతిష్టాత్మకంగా ట్రాఫిక్ ఐలాండ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ట్రాఫిక్ సిబ్బంది ఎండకు వానకు రక్షణగా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. అయినప్పటికీ పలు కూడలిలోని ట్రాఫిక్ ఐలాండ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఈ ఐలాండ్లే ఆటో వాలాలకు స్టాండ్గా ఉపయోగపడుతున్నాయి. నిత్యం ఈ ఐలాండ్లో విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది వాటిలో లేక సమీప దుకాణాల్లోనూ చెట్ల కిందను డ్యూటీలు నిర్వహిస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి వీటిని ఉపయోగంలోకి తీసుకురావాలని నగర ప్రజలు కోరుకుంటున్నారు. తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు అక్కడ పోయి కూర్చోవడము, దాన్ని పర్యవేక్షణ చేయడము, ఆ రకంగా దాన్ని పూర్తిగా ఉపయోగంలో తీసుకురావడము, వాటికి సంబంధించి ఏమీ చర్యలు తీసుకోకుండా ఈరోజు చాలా నిరుపయోగంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని గతంలో ఉన్నటువంటి ఎస్పీ స్వయంగా దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టి అదొక పెద్ద కార్యక్రమంగా తీసుకొని ప్రతి చోట దానికి రంగులు వేయించడము, దానికి ఎక్కడైనా మరమ్మతులు పోయి ఉంటే దాన్ని మరమ్మతులు చేయించడము, లేదా పూర్తిగా పోయింటే దాని స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం అనేది తీసుకొచ్చారు. అయితే అది ఈరోజు పూర్తిగా ఎలుకలకు పనులకు లేకపోతే ఇట్లాంటి వాటికి కేంద్రంగా మారిపోయింది తప్ప ప్రజలకు ఉపయోగ విధంగా లేకపోతే ట్రాఫిక్ పోలీసు దాన్ని ఉపయోగించుకొని ఆ ట్రాఫిక్ని నియంత్రించేందుకు సంబంధించి ఆ రకంగా ఉపయోగిస్తున్న పరిస్థితి ఎక్కడ కనబడలేదు. దాన్ని ఇప్పటికైనా పోలీసు ట్రాఫిక్ అధికారులు ఇప్పటికైనా స్పందించి దాని ఉపయోగంలో తీసుకొచ్చే విధంగా దాన్ని వాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తారు.